ఓకే. విష్ణు గారు. హాయ్ అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్. హియర్. హలో మ్యామ్. యాహ్! హాయ్. టీజర్‌లో చూస్తే ఓకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో, ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను అని అంటున్నారు. అందుకే కదండి మీరు అడిగారు ఈసారి. అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చనే విష్ణు గారు. అందుకే ఆయన్నే అడుగుతున్నాను. మ్యామ్. ఏంటి ఆ డైలాగ్‌కి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను అని. దాని గురించి మీరు 250 పెట్టి టికెట్ తీసుకుంటే యాక్చువల్లీ నాకు కూడా గుర్తులేదు ఆనెస్ట్లీ. బట్ అట్లీస్ట్ టీజర్కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అపారెంట్లీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ట్రైలర్. ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్‌తో? చాలా బాగుంది. చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా చాలా అటాచ్ చేశారు. ఓ బాయ్ మీద చాలా చాలా ఉన్నాయండి యాక్చువల్లీ. యా శోభన్. హాయ్ అండి. హాయ్. హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే. వన్స్ మ్యాడ్ స్క్వేర్ తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది? ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. సో మీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే బాగుంది. అంటే అంతేనండి. అంతకంటే ఏం చెప్తాం. వి జస్ట్ హ్యాపీ. ఫస్ట్‌ది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా! సెకండ్‌ది ఇంకొంచెం ఎంటర్‌టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే. అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది కదా నెక్స్ట్ ఫిల్మ్స్‌కి. సో ఒకటి హిట్ అనేది యాహ్! ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి నెక్స్ట్‌కి ఇంకా మన మీద ఆడియన్స్‌కి కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్లీ అండి. సో నెక్స్ట్ ఫిల్మ్‌కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు? ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి. జస్ట్ సినిమా ఎక్కడ పడితే అక్కడ పుష్ చేయాలి, మేము కనపడాలి, సినిమా చూడాలి అందరూ అంతే. ప్రస్తుతానికి అక్కడ ఆపేసామండి థాట్. ఆ థాట్స్ అన్నీ వస్తే యాంగ్జైటీ వస్తుందని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. రామ్ నితిన్ గారు. పులిహోర రాజా అనాలా రామ్ నితిన్ అనాలా? అయ్యో రామనిత్ర అండి. మ్యాడ్ 1లో మాత్రమే పులిహోర రాజా అండి నేను. అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్ట్ 2లో పులిహోర రాజా అంటే పులిహోర ఏం కలపట్లేదా? లేదండి స్టేజ్ దాటేసి బిర్యానీ దాకా వచ్చేసాను నేను ఇప్పుడు. గోవాలో ఫేమస్ డిష్ ఏదైనా ఉంటే అది కలుపుతారండి అక్కడ. మీరు చూస్తారు అది. మరి చెప్తే బాగుంటుంది అది. విండాలు. ఓకే. విష్ణు గారు. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏదో తీశారు కదా, నా పెళ్ళికి కూడా ఇంత టెన్షన్ పడలేదని. మీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందంటే ఒక క్వశ్చన్ ఉంటుందా, అవలేదంటే ఇంకో క్వశ్చన్ ఉంటుంది. లేదు మ్యామ్, కాలేదు థ్యాంక్ఫుల్లీ. సో ఇప్పటివరకు కాలేదు. ఇలా ఒకవేళ పెళ్ళి కాలేదంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్ళికి వస్తే పెళ్ళి ఆపేయాలంటే నిజంగా ఎట్లా ఫీల్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు మూవీ వరకు కథ చాలా డైరెక్టర్ హ్యాపీగా చెప్తారు. ఫీల్ అవుతాం. పెళ్ళి ఆపేస్తే ఇంకా దానికన్నా ఎక్కువ ఏముంటుంది. ఎందుకంటే అంత నెగిటివ్గా ఉన్నారు? లే, ఈ సినిమా షూట్ చేసినాక అర్థమైంది దాని అడ్వాంటేజెస్ ఏంటో. ఓకే. నితిన్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్తో మీకు ఒక 4 years నుంచి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు, ఇదంతా వచ్చేసింది. సో ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. పార్ట్ 1కి పార్ట్ 2కి మీ కెమిస్ట్రీ అనేది, అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరోయిన్స్ మధ్య అంటారు, బట్ మీ మీ నలుగురు మధ్య అది కనిపిస్తుంది. సో ఎట్లా షూటింగ్ టైంలో కావచ్చు ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది? ఫస్ట్ థింగ్ అండి, మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక 20 days కలిసి ఉన్నామండి. సో ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటుందంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవరి లైఫ్ ఆడిది అనేటట్టు వాళ్ళు ఎవరికాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ గోవాకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ సెకండ్ స్కెడ్యూల్లోనే అండి మా గోవా. సో మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట. ఒకటే హోటల్లో అందరం ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రూమ్లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం. సో దట్ హెల్ప్. బై ద వే సంగీత్ గుర్తు చేశాడు. యూస్ టు ప్లే క్రికెట్ అండి రూమ్లోనే. అందరం కూర్చొని అలా 1 టప్ 1 హ్యాండ్ అవుట్, గోడకు తగిలితే అవుట్, ఇలా ఆడుకుంటూ కూర్చునే వాళ్ళం అనమాట. సో మేము అటు వెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి. వంశీ గారు.